హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే డిజైనర్స్. క్లాస్లో మనం బ్యాక్ నెక్, ఫ్రంట్ బ్యాక్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి. బ్యాక్ ఫ్రంట్ 2 ఫోల్డ్స్ వేసాను. హ్యాండ్స్ మటుకు ఇప్పుడు ఫోల్డ్ అవుతుంది 4. ఇటు దిక్కు క్లోజ్ ఉంది, నా దిక్కు ఇటు దిక్కు ఓపెన్ ఉంది చూడండి. ఇప్పుడు క్లాత్ దిగుడు దిగుడు ఉంది, దాన్ని మనం స్ట్రైట్ చేసుకుందాం. హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసాను. హ్యాండ్ లెంత్ 8 ఉంటుంది. హాఫ్ ఇంచ్ పైన స్టిచ్చింగ్ మార్జిన్తో రౌండ్ 7.3 ఉంది. 7.3 అండి. చూసారా జాయింట్. ఇక్కడ మనం మళ్ళీ 2 ఇంచెస్ జాయింట్ వేసుకోవాలి. మనం ఎక్కడైతే పైన హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నామో అక్కడ నుంచి 3.5 డౌన్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డౌన్కి. ఆర్మ్ రౌండ్ 9.5 ఉంది. హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి డౌన్ క్రాస్లో పెట్టి 9.5 చూడండి. ఇక్కడికి 9.5 వస్తుంది. ఇంకేంటి ఖర్చు జాయింట్ ఇంత బట్ట మనకి జాయింట్. ఈ 9.5 నుంచి ఈ హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇక్కడ 2 పాయింట్ పెట్టుకొని 2 దగ్గర నుంచి 1.5 నుంచి డౌన్. ఇక్కడ 2 పెట్టాను కదండి, ఇక్కడ 1.5 తీసుకొని కిందికి డౌన్ వేసేసుకోండి. ఇది డౌన్. ఈ పీస్ అనేది జాయింట్ అవుతుంది. జాయింటింగ్కి మార్జింగ్ వదిలేసుకొని ఇక్కడ ఇలా పెట్టి 9.5కి ఇక్కడ వచ్చింది. ఇక్కడ 2 ఇంచెస్. ఇది కటింగ్. హ్యాండ్ జాయింట్ అక్కడ అలా తీసుకోవాలి మనం. నేను తర్వాత వేసుకుంటాను. మీరే వాటికి చూపించాను కదండి, సేమ్ అది అలాగనే కట్ చేసుకోండి. ఈ పీస్ ఇక్కడ జాయింట్ చేసుకోండి, కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి. మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ 10.5 ఉందండి. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. తక్కువ ఉండకూడదు, క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా మనకి నష్టం లేదండి. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. తక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ తక్కువ అయిపోయింది అనుకోండి, మనకి ఇబ్బంది పడతాము. తన షేప్ బెల్ట్ 2.5 ఉందండి. ఇటు కూడా 2 ఉందండి. తనది ఫిక్స్ ఎంత ఉంది తీసుకున్నాను. దానికి ఈ సైడ్ 2 ఉంది కదండి, నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. 2.5. ఇటు కూడా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి. 2.5 ఉంది కదండి, నేను 3 తీసుకుంటున్నాను. ఈ 3 నుంచి ఈ 2.5కి, ఈ 2.5కి, ఈ 2.5 స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. బ్లౌజ్ కటింగ్లో మీటర్ మీద 10 సెంటీమీటర్లు ఎక్కువ తీసుకున్నానండి. మనం మిగిలిన క్లాత్ ఇది దీంట్లో మనకి
బ్యాక్ నడుం బెల్ట్కి కావాలి, పట్టికి కావాలి, కాజా పట్టికి కావాలి, హ్యాండ్స్లకి జాయింట్ కావాలి. నెక్స్ట్ నెక్ రౌండ్కి కూడా కావాలి ఈ క్లాత్. కస్టమర్స్ అడుగుతారు, మీటర్లోనే క్లాత్ వచ్చేస్తుంది, మీటర్ సరిపోతుందండి, మాకు అందరూ కుట్టేస్తారు మీటర్లోనే. సో కుట్టే వాళ్ళు లోపల వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి కస్టమర్ని పోనీయకుండా వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసి కుట్టేస్తారండి. ఇది ఫ్రంట్, సారీ బ్యాక్, ఇది ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, ఎక్స్ట్రా క్లాత్. ఓకే, లైనింగ్ ఎలా కట్ చేయాలి, ఆది బ్లౌజ్ తోటి కటింగ్ ఎలా చేయాలి మీకు నేను చూపించానండి.